హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వడియాల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మినపొడియాలను తీసుకుని ఇలా నూనెలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో నూనె 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇవి చిటపటలాడాలి. దీని తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ ఒకటైతే ఒకటి సరిపోతుంది. పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకోండి. ఇప్పుడు గరిటతో తిప్పుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మగ్గాలండి. మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. కరివేపాకు కూడా వేసుకున్నానండి. వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టైం పడుతుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాను. దానిలోకి వడియాలు వేసేసుకున్నాను. రుచికి కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, టమాటాలు, వడియాలు వేసుకున్నానండి. తిప్పి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాము. ఇవన్నీ మగ్గాలి. మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకుని చిక్కబండినిచ్చి కట్టేస్తే అయిపోతుంది.